మహోన్నతుడైన దేవుని అతి శ్రేష్టమైనటువంటి నామంలో మీకందరికీ చక్కని పునరుద్ధాన ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు తన ఉచితమైన కృప చొప్పున మరొక చక్కని ఈ తరుణాన్ని ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఆయన మందిరంలో చేరి ఆయనను స్తుతించి ఆయనను ధ్యానించే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశారు. దేవునికి స్తుతులు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రియ సంఘమ, ఈ ఉదయకాలన చదవబడినటువంటి వాక్య భాగం ఆధారం పైన జీసస్ ఇస్ అలైవ్, యేసు సజీవుడు అన్నటువంటి అంశాన్ని మీతో కలిసి కొద్ది నిమిషాలు ధ్యానించవలసిందిగా ప్రేరేపించబడి ఈ రీతిగా మీ ఎదుట ఉంటున్నాను. పిల్లల చదవబడిన వాక్యం సుపరిచితమైనదే. ఇట్ ఈస్ అ వెరీ ఫెమిలియర్ ప్యాసేజ్. దీంట్లో మనం గమనించినట్లయితే పోస్ట్ రిజరక్షన్ ఎన్కౌంటర్స్ ఆఫ్ క్రైస్ట్ విత్ హిస్ డిసైపుల్స్, యేసు ప్రభు తన యొక్క శిష్యులతో ఆయన గావించినటువంటి మరి పునరుద్ధాన సంధింపులు అన్నటువంటి ఈ భాగంలో ఇది ఒకటి అని చెప్పి మనం గుర్తిస్తుంటున్నాం. జీసస్ ఇస్ అలైవ్, యేసయ్య సజీవుడు అన్నటువంటి ఆ విషయాన్ని దేవదూతలు ప్రచురించడం మాత్రమే కాదు, కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీలు ప్రచురించడం మొదలుపెట్టారు. అక్కడున్నటువంటి యేసయ్య శిష్యులు ఆ తదుపరి ప్రచురించినటువంటి విషయాన్ని మనం గమనిస్తుంటున్నాం. అయితే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, యేసయ్య తానే వచ్చి తన శిష్యులకు అగుపడటం అనేటువంటిది మనము చాలా చక్కగా ఈ విషయాన్ని చూస్తుంటున్నాం. 3 విషయాలను మనము ఆలోచన చేస్తే, కమ్ అండ్ సీ అన్నటువంటిది అదొక ఎన్కౌంటర్లో చూస్తాం. రెండవదిగా ఏంటంటే కమ్ అండ్ టచ్ అన్నటువంటిది మరొక సందర్భంలో మనం చూస్తాం. యేసు ప్రభు ఏమంటాడంటే ఇంకొక సందర్భంలో కమ్ అండ్ డైన్ విత్ మీ, వచ్చి నాతో కలిసి భోజనము చేయడని యేసయ్య మాట్లాడుతున్నాడు. అయితే దీనికన్నిటికీ పైన ఏంటంటే కమ్ అండ్ గో అన్నటువంటి ఈ మాటను కూడా మనం గమనిస్తుంటున్నాం. ప్రియ దేవుని సంఘమ, ఈ కథనంలో ఈ ప్రత్యేకమైనటువంటి పునరుద్ధాన ఘట్టంలో మనం గమనించగలిగినటువంటి ఒక విషయం ఏంటంటే, ఖాళీ సమాధి ఆ యెరూషలేము ప్రాంతంలో మనం చూడగలిగితే ఏమి మనకు సూచిస్తుంది అని చెప్పేసి అంటే, మరణం ఓడిపోయింది, సమాధి ఓడిపోయింది. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పాపాన్ని మరణాన్ని జయించాడు అన్నటువంటి ఆ మాటను మనం గమనించగలం. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ ఆయన చాలా చక్కని విషయాలు ఆయన క్యాప్చర్ చేశాడు. ఆ సంఘానికి దీనిని తెలియజేస్తున్నాడు. అదేంటంటే జీసస్ ఇస్ అలైవ్, యేసయ్య సజీవుడు అన్నటువంటి విషయం. ఆయన ఒకవేళ సజీవుడిగా లేకపోయి ఉంటే అందుకనే మన ఈ ప్రీచింగ్ వ్యర్థమే, మన యొక్క విశ్వాసము వ్యర్థమే అన్నటువంటి ఈ మాటను వారికి తెలియజేస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణము అన్నటువంటిది ఒక భయంకరమైన గందరగోళాన్ని సృష్టిస్తే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం ఏం తీసుకుని వచ్చిందంటే, మానవాళికి దివ్య దేవుని యొక్క శక్తి ఏంటో అది కనబరిచినటువంటి రీతిని మనము గమనించక తప్పదని మనవి చేస్తుంటున్నాను. ఒక రైటర్ ఈ రీతిగా చెప్పాడు. ఆయన ఏమని చెప్పాడంటే, ఈ భూగోళం ఏదైతే ఉందో ఈ భూగోళమును ఇఫ్ యూ షేవ్ ఆఫ్ ది 6 feet ఆఫ్ ది ఎర్త్ సర్ఫేస్, ఈ భూగోళంలో ఒక 6 అడుగులు లోతుకు వెళ్ళి వాటినన్నిటినీ ఒక చీని పండును కదా వలిచి వేసినట్లు వలిచి వేసేస్తే అక్కడ మనకు అగుపడేది ఏంటి అనంటే కొన్ని మిలియన్ల మృత కళేబరాళ్ళు మనకు కనబడతాయి అని చెప్పి ఆయన చెప్తూ ఈ మాట చెప్పాడు. దిస్ ఇస్ ది అగ్లీ ఫేస్ ఆఫ్ ది ఈవిల్. పాపం యొక్క క్రూరమైన, మోసయుక్తమైన, కఠినమైనటువంటి, చాలా భయంకరమైనటువంటి ఆ ముఖము ఎక్కడ చూడగలమంటే అక్కడ చూడొచ్చు అని చెప్పి ఆయన చెప్తూ వచ్చాడు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏంటంటే మానవాళికి మరణం అన్నటువంటిది ఇదిగో ఇది పర్మనెంట్ కాదు, ఇది శాశ్వతం కాదు, ఇది ఫైనల్ కాదు. కానీ క్రైస్తవ సమాజానికి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క
ఈ మరణ పునరుద్ధానముల ద్వారా ఆయన క్రైస్తవ సమాజానికి ఇస్తున్నటువంటి ఒక నిశ్చయత, ఒక అభయము, వారితో పాటు సర్వ మానవాళికి ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే మరణానికి జయము లేకుండా చేసేసాడు, మరణపు ముళ్ళును ఆయన విరిచివేశాడని మనం గమనిస్తుంటున్నాం. ఈ డెత్, ఈ సిన్, ఈ టూంబ్, ఇవన్నీ కూడా అవి దేనికి ప్రతీకగా ఉంటాయంటే పెయిన్, లాస్, ఇంకొక మాట గ్రీఫ్, బాధకు, కోల్పోయిన తనానికి, ఓటమికి, ఇవన్నిటికీ చిహ్నంగా. అలాంటిది ఒకవేళ టూంబ్, డెత్ అండ్ సిన్ మిగిలిపోయింటే దానికి భిన్నంగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఖాళీ సమాధి మరొక సందేశాన్ని ఇస్తుంది. అదేంటంటే దట్ ఈస్ అ మెసేజ్ ఆఫ్ విక్టరీ, దట్ ఈస్ అ మెసేజ్ ఆఫ్ హోప్ అండ్ దట్ ఈస్ అ మెసేజ్ ఆఫ్ లైఫ్. జీవం యొక్క సందేశాన్ని, నిరీక్షణ సందేశాన్ని, జయ సందేశాన్ని, విజయ సందేశాన్ని దేవుడు ఆ యొక్క ఖాళీ సమాధి నుంచి మనకు ఆయన ఈ సందేశాన్ని దయచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ చక్కని ఉదయకాల సమయాన ఈ వాక్యాన్ని ధ్యానిస్తుంటే దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ద రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్. ఒకసారి డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు జర్మన్ దేశం యొక్క వైస్ ఛాన్సలర్ గారితో, జర్మన్ దేశం యొక్క ఛాన్సలర్ గారితో ఆయన మాట్లాడుతూ ఒక ప్రశ్న వేశారంట. ఆ ప్రశ్న ఏంటంటే, ఈ యేసు ప్రభు యొక్క జీవితాన్ని ఆలోచన చేసినప్పుడు మీరు పునరుద్ధానాన్ని నమ్ముతారని చెప్పేసి ఆ ప్రశ్న వేస్తే ఈ దైవ సేవకుడు ఏమని చెప్పాడంటే, అవుట్ ఆఫ్ దిస్ రిజరెక్షన్ దెర్ ఇస్ నో హోప్ ఫర్ ద హ్యుమానిటీ. ఈ మానవాళికి ఈ పునరుద్ధానం గానే లేకపోతే, యేసు ప్రభు సజీవుడిగా మరణం నుంచి సమాధిని గెలిచి ఆయన విజయ వీరుడిగా లేకపోతే దెర్ ఇస్ నో హోప్ ఫర్ హ్యుమానిటీ అన్నటువంటి ఈ విషయాన్ని ఆయన తెలియజేస్తూ వచ్చారంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రేమైనటువంటి దేవుని సమాజమా, ఈ ఉదయకాలన ఒక మాట ప్రస్తావించి నేను ముందుకు వెళ్తాను. అదేంటంటే యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానం ఏం చేసిందంటే, అది ఒక నవ పునరుద్ధాన సమాజాన్ని తయారు చేయటానికి అది కృప దేవుడు చూపించాడు. ఇది దోహదపడిందని చెప్పి ఈ ఉదయకాలన మనం ఈ సత్యాన్ని గమనించగలం. ప్రియ దేవుని సంగమ, చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచి చాలా చక్కగా ఇవి మనం చూడగలిగితే ఆ కాంటెక్స్ట్ని మనం చూద్దాం. అది ఆదివారం సాయంత్రం జరిగినటువంటి ఈ విషయం అన్నమాట. సాయంత్రం ఏమి జరిగింది అని చెప్పేసి అంటే గమనించండి. శిష్యులు యూదులకు భయపడి, యోహాను సువార్త 20:19 తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగును గాకని వారితో చెప్పెను. ప్రియులరా, ఈ వాక్యాన్ని గమనిస్తాం. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ఈ సజీవుడు అన్నటువంటి సందేశాన్ని వారికి తెలియజేయటానికి ఆయన ఏం చేశాడంటే, ఇది అన్యాచురల్, ఎక్స్ట్రా ఆర్డినరీ లేదా సూపర్ న్యాచురల్ ఇంటర్వెన్షన్ ఆయన చేసినట్లు ఈ యొక్క కాంటెక్స్ట్లో మనం చూస్తుంటున్నాం. తలుపులు మూయబడి ఉండగానే, తలుపులు వేయబడి ఉండగానే ఈ శిష్యుల చెంతకు ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళి ఆయన అగుపడటం అనేటువంటిది జరుగుతోంది. దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ ఎ నార్మల్ థింగ్. దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ ఎ న్యాచురల్ ఫినామినన్. కారణం ఏంటంటే, తలుపులు వేయబడి ఉండగా ఒక ఫిజికల్ రియాలిటీ ఏంటంటే, నోబడి కెన్ పెనిట్రేట్ వితౌట్ బ్రేకింగ్ ఓపెన్ ద డోర్స్, లేదా తలుపులు తెరవకుండా ఎవరి కానీ లోపలికి వెళ్ళలేని పరిస్థితి. అయితే సంథింగ్ హ్యాపెండ్ హియర్. నా మొదటి పాయింట్ ఇక్కడ ఏంటంటే, జీసస్ ఇస్ సూపర్ న్యాచురల్ విజిటేషన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అసాధారణమైన, లేదంటే గాన సహజమైన దానికి మరి భిన్నమైనటువంటి రీతిలో ఆయన తన శిష్యులను ఆయన దర్శిస్తున్నటువంటి రీతి. జీసస్ ఇస్ సూపర్ న్యాచురల్ విజిటేషన్. ఏం చేసింది అన్నటువంటి మాట అడిగే కంటే, ఎందుకు యేసు ప్రభు అలాంటి కార్యాన్ని తలపెట్టాడని ఈ ప్రశ్న మనం వేయాలి. వై డిడ్ జీసస్
had to plan such a type of visitation. యేసు ప్రభు కేవలం ఫోన్ చేసి నేను ఈ టైంకి వస్తున్నాను, మీరు వెయిట్ చేయండి, ఒక చిన్న తలుపు తెరిచి ఉంచండి అని ఆయన అనలేదు. కానీ జీసస్ వాంటెడ్ టు షో హిస్ డిసైపుల్స్ సంథింగ్ సూపర్ న్యాచురల్. ఇదిగో యేసు ప్రభు తన యొక్క బిడ్డలకు, ఆయన శిష్యులకు ఈ అసాధారణమైన ఈ కార్యాన్ని చూపించటానికే ఆయన ఇష్టపడ్డాడని ఇక్కడ మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కారణం ఏంటి అని అంటే ఆయన యొక్క శిలువ శ్రమలను చూశారు, ఆయన మరణ వేదనలను ఈ శిష్యులు చూశారు, కానీ ఆయన పునరుద్ధానాన్ని చూడలేదు. ఆయన సజీవుడైనటువంటి విషయాన్ని విన్నారే, కానీ దే డిడ్ంట్ సీ జీసస్ యెట్. ఇంకా యేసు ప్రభుని చూడలేదు. అలాంటి టైంలో యేసు ప్రభు ఏమని ఇక్కడ చేస్తా ఉన్నాడంటే, దయచేసి రండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగును గాకని వారితో చెప్పెను. ప్రియులారా, యేసు ప్రభు యొక్క ఈ సహజమైనటువంటి శైలి ఒకటి ఉంది. అదేంటంటే ఆయన యొక్క గ్రీటింగ్ ఇక్కడ తెలుస్తూ ఉంది. ఆయన గ్రీటింగ్ ఏంటంటే మీకు సమాధానము కలుగును గాకని ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియులారా, అక్కడికి మళ్ళీ వస్తాం. అయితే ఆయన మాట్లాడిన తర్వాత తన చేతులు చాపి తన యొక్క ప్రక్కను చూపించిన వెంటనే యేసు ప్రభు శిష్యులు దానిని చూశారు. చూసిన వెంటనే వారు సంతోషభరితులై వారి విశ్వాసాన్ని అక్కడ స్థిరపరచబడినటువంటి రీతిని మనం గమనిస్తుంటున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 22వ వచనాన్ని ఎవరైనా బిగ్గరగా చదవగలరా? యోహాను 16:22. మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును. మీ సంతోషమును ఎవరును మీ యొద్ద నుండి తీసివేయలేరు. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టువర్డ్స్ హిస్ డిసైపుల్స్. ఆయన యొక్క శిష్యుల కొరకై యేసు ప్రభు యొక్క వాగ్దానాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఆయన ఏమని అష్యూర్ చేస్తున్నాడంటే, ఆయన అష్యూరెన్స్, ఆయన అభయ వాక్కు ఏంటంటే, మీరు కొంతవరకే దుఃఖంతో ఉంటారు, కానీ ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను, ఆ దుఃఖము మీ నుంచి తీసివేయబడుతుంది, మీరు సంతోషభరితులైతారు. ఆ ఆనందం ఏదైతే మీలో ఉంటుందో అది ఎవరును తీసివేయలేరని ఈ వాగ్దానాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తుంటున్నాం. ప్రియ దేవుని సంగమా, ఒక మాటను నేను ప్రస్తావించాలని ఆశపడుతుంటున్నాను. ఈ ఆనందం ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడో, ఇది ఏదో ఒక ఎమోషనల్ ఈ ఎక్సర్సైజ్ కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇది ఏదో ఎమోషనల్గా జరిగిపోయిందని కాదు, కానీ వాక్యంలో గమనిస్తే ఇది డీప్లీ రూటెడ్. దిస్ జాయ్, ఇదంతా ఏంటంటే ఒక లోతైన, అది ఒక అనుభవంగా ఇక్కడ వాక్యంలో మనం గమనించాలి. దేంట్లో ఇది వేరు లోతుగా పారినటువంటిదిగా ఉంది అని చెప్పేసి అంటే బాగా గమనించాలి. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మరణ జయమును ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటున్నాడు దేవుడు. దిస్ జాయ్ ఇస్ రూటెడ్ ఇన్ ద విక్టరీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఓవర్ డెత్, ఓవర్ దిస్ సిన్ అండ్ దిస్ టూంబ్ అని ఈ మాట గమనించాలి. ఇది చేస్తూ వాళ్ళు కలిగింది ఏంటంటే, దేర్ ఇస్ ఎ హోప్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్ అన్నటువంటిది వారిలో మనం గమనిస్తుంటున్నాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు ఈ ఉదయకాలన మన జీవితంలో దేవుని యొక్క సూపర్ న్యాచురల్ విజిటేషన్ వారికి కలిగిందంటే, వారి జీవితంలో దివ్య దేవుని ఆనందాన్ని తీసుకుని రావటానికి, ఆ ఆనందం కేవలము అది ఏదో మాటలతో కాదు, కానీ ఆ ఆనందం ఏంటంటే, ఆ ఆనందం స్థిరముగా వారి యొద్ద నుండి ఎవరే కానీ తీసివేయలేనటువంటి ఆనందంగా ఉందని నేను మనవి చేస్తుంటున్నాను. ఒక మాట ప్రస్తావించి నేను ముందుకు వెళ్తాను. ఈ ఆనందం ఏంటంటే, దిస్ ఇస్ నాట్ టు డూ విత్ ద మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్, దిస్ ఇస్ నాట్ టు డూ విత్ ఎనీ మెటీరియలిస్టిక్ రిసోర్స్. మళ్ళీ మనవి చేస్తుంటున్నాను, this has not got to do with any physical reality that is around them, but this has got to do with the relationship that they ought to have with Lord Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తుతో వారికి ఉండవలసినటువంటి ఆ బంధంలో ఈ యొక్క ఆనందము వేరు పారినటువంటి అనుభవాన్ని మనం గమనిస్తుంటున్నాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యేసయ్య యొక్క విజిటేషన్, ఆయన సూపర్ న్యాచురల్ విజిటేషన్, అది ఎలాంటిదంటే,
అది జీవితాలను మార్చివేసేటువంటి శక్తి కలిగినటువంటి విజిటేషన్గా ఇక్కడ మనం గుర్తించక తప్పదు. ప్రియులారా, వీరి భయము ఏమైపోయింది? వీరి భయము ఏమైపోయిందంటే అది అలాగనే ఎగిరిపోయింది. దేర్ ఫియర్ ఇస్ గాన్. ఆ ఫియర్ దేంతో రీప్లేస్ చేయబడిందంటే ఇట్ హస్ బీన్ రీప్లేస్డ్ బై ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తునందలి విశ్వాసముతో ఆ భయం అన్నటువంటిది ఏమైపోయిందంటే అది రీప్లేస్ చేయబడింది. నేను ఇంకొక మాట తెలియజేస్తుంటున్నాను ఇక్కడ. నిరాశ అన్నటువంటిది ఎగిరిపోయింది. దేవుడు వారి జీవితంలో నిరీక్షణను తెచ్చి కూర్చోబెట్టి వారి జీవితాన్ని ఆశీర్వదించాడు. ఈరోజు మన జీవితంలో ఒక మాట నేను మనవి చేస్తుంటున్నాను. వారి లైఫ్లో కన్ఫ్యూజన్ ఏదైతే ఉండిందో ఆ కన్ఫ్యూజన్ ఎగిరిపోయింది. అయితే వారిలో కలిగినటువంటి ఒక క్లియర్ కట్ అండర్స్టాండింగ్ ఏంటంటే, వీఆర్ కాల్డ్ ఫర్ ద మిషన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని వారికి ఆ తేటదనాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఎంత చక్కని మాట. మన జీవితంలో ఇలాంటి భయము ఏ కాంటెక్స్ను బట్టి ఉన్నా కానీ, ఎలాంటి భయాందోళన మన జీవితాలను వేధిస్తున్నా కానీ, ఇట్ మే బి బికాస్ ఆఫ్ అవర్ హెల్త్. అది మన యొక్క ఆరోగ్యపరమైనటువంటిదిగా కావచ్చు, అది ఒక సంబంధ బాంధవ్యాలలో అది కలత చెందినటువంటి భయము కావచ్చు, అది ఆర్థిక సంబంధమైనటువంటిది కావచ్చు, అది ఉద్యోగంలో కావచ్చు, అది కుటుంబంలో కావచ్చు. ఇట్ మే బి ఎ ఫియర్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ జాబ్. ఏదైనా కావచ్చు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సూపర్ న్యాచురల్ విజిటేషన్లో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, భయాన్ని పారద్రోలి నమ్మికతో విశ్వాసముతో దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడని మనం గమనించాలి. ఇదిగో నిరాశ ఎగిరిపోయింది. నిరీక్షణతో దేవుడు నింపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు మన జీవితానికి కూడా. నేను ఒక మాట ఇక్కడొకటి నేను తెలియజేసి నేను ముందుకు వెళ్తాను. ఏ పరిస్థితిని బట్టి ప్రజలకు భయపడి అని ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. యూదులకు భయపడి అనేటువంటి ఈ మాట ఒకటి ఉంది. నేను ఒక మాట మనవి చేస్తుంటున్నాను. ఈ బిడ్డలు యూదులకు భయపడి వణికిపోతున్నారు. కారణం ఏంటంటే వీళ్ళు యేసు ప్రభువును పట్టించారు. వీళ్ళు యేసయ్యకు ఏమని పలికారంటే, సిలువ వేయండి, సిలువ వేయండి అన్నటువంటి ఆ నోళ్ళు ఇవి. యేసయ్య అద్భుతాలు కార్యాలు చేసినప్పుడు జయజయలు పలికారు, శబాష్ అన్నారు, కిరీటాలు పెట్టారు, ఆయనను ఆనర్ చేయడానికి సన్మానం చేయడానికి ముందుకు వచ్చారు. కానీ ఇక్కడ యేసయ్యను సిలువ వేసిన తర్వాత ఈ శిష్యులు కూడా యూదులకు భయపడి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఒక్క మాట మనవి చేస్తుంటున్నాను ఇక్కడ. దిస్ ఈస్ ద లాస్ట్ టైం దట్ దే వేర్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ జ్యూస్. దిస్ వాజ్ ద లాస్ట్ టైం. 50 రోజుల తర్వాత, ఆ పెంతెకోస్తు అనుభవం తర్వాత ఆ శిష్యులు ఏం చేశారంటే, ఆ యెరూషలేము ప్రాంతములన్నిటిలో ఈ మాటను ప్రకటించడం మొదలుపెట్టారు. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అన్నటువంటి ఆ సందేశాన్ని వాళ్ళు డిక్లేర్ చేయటం మొదలుపెట్టారు. ప్రధాన యాజకులు, ఈ యొక్క రిలీజియస్ లీడర్స్ ఎదుట ఈ శిష్యులు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇది చాలా రాడికల్గా అనిపిస్తుంది. బాగా వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపినందుకు మేము సాక్షులం, అందుకు మేము సాక్షులమని ధైర్యంగా చెప్తున్నారు. ఇప్పుడు పట్టుకోండి, ఎవరిని పట్టుకుంటారో ఎదుగో మేము చూస్తాం. ఇప్పుడు మమ్మల్ని ఏమైనా చేయండి, ఏం చేసుకుంటారో మేము చూస్తామన్నట్లుగా మేము సాక్షులమని ఆ మాట చెప్పారు. ఒక మాటలు చెప్పాలంటే, మేము చావటానికి సిద్ధమైనటువంటి వారిని అంటూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళకు భయపడ్డారు. ఒక టైంలో వాళ్ళు ఎదుటనే ఒక సవాలు విసురుతుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దిస్ ఈస్ ద రాడికల్ ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ ఆఫ్ ద రిజన్ లార్డ్ అని చెప్పి ఈ ఉదయకాలాన్ని తెలియజేయడానికి నేను ఇష్టపడుతుంటున్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ సమాజాన్ని దేవుడు ఈ పిలుపునిచ్చి పిలిచాడు, కానీ ఇంకా వేరే దానికి పిలువలేదని నేను మరొకసారి తెలియజేయడానికి నేను ఇష్టపడుతుంటున్నాను. ఈ ఆనందం, వీళ్ళు కలిగినటువంటి ఆనందం ఏంటంటే, యేసయ్యను చూచి వచ్చినటువంటి ఆనందం చాలా చక్కగా ఉంటుంది. ఈ లోకంలో మనము భిన్నమైనటువంటి ఆనందాలు చూస్తాం. ఎవరైనా కింద పడితే ఆనందిస్తుంటారు, ఎవరైనా అవమానపరచబడితే ఆనందిస్తూ ఉంటారు, ఎవరైనా ఫెయిల్ అయితే బాగా ఫెయిల్ అయినాడని చెప్పేసి ఆనందిస్తూ ఉంటాం. లేదు ప్రేమన దేవుని బిడ్డలారా, ఎవరైనా అణిచివేయబడుతుంటే ఆనందిస్తుంటారు,
ఎవరినైనా చిన్న చూపు చూస్తూ ఉంటే, బిలిటిల్ చేస్తుంటే వేరే వారి పట్ల ఆనందిస్తూ ఉంటారు. దయచేసి గమనించండి, ఈ మాటల్లో భయంకరమైనటువంటి మాటలు మాట్లాడి ప్రజలను అతలాకుతల పరిస్థితికి తీసుకుని వస్తున్నప్పుడు దే టేక్ డిలైట్, వారు ఆనందిస్తుంటారు. ఈ ఆనందము వాక్యానుసారమైనది కాదు అని నేను ప్రభుపేట ఈ ఉదయకాలాన మనవి చేస్తుంటున్నాను. దయచేసి గమనించండి, ఇఫ్ అవర్ జాయ్ ఈస్ డీప్లీ రూటెడ్, ఇదిగో మన యొక్క ఆనందము యేసు క్రీస్తులో పాతుకొని ఉంది అని అంటే దేవునికి స్తోత్రం కలుగను గాక. అది పరిశుద్ధమైనదై, దేవునికి మహిమకరమైనదై, అది తోటి విశ్వాసి యొక్క శ్రేయస్సును, వారి జీవితంలో నిరాశ నుంచి నిరీక్షణను నూరిపోసేటువంటి ఆనందంగా ఉండాలని, కానీ మరొకటిగా ఉండకూడదని చెప్పి ఈరోజు దేవుని వాక్యంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యేసు ప్రభు యొక్క సూపర్ న్యాచురల్ విజిటేషన్లో మనం గమనించేది ఏంటంటే, యేసయ్య ఒక రైటర్ అంటాడు, యేసయ్య దేనికి వచ్చాడు అంటే, ఆ తలుపులు వేయబడి ఉండగానే ఆయన వారి చెంతకు వచ్చి వారి జీవితాన్ని ఈ డంజన్స్ ఆఫ్ ఫియర్, ఈ భయము యొక్క ఈ అగాధ స్థలంలో నుంచి వారిని పైకి లేవనెత్తటానికి, వారి యొక్క లాస్లో, వారి యొక్క అన్సర్టన్ ఫ్యూచర్లో, వారి జీవితంలో ఒక ఉద్దేశాన్ని ఇవ్వటానికి యేసయ్య ఏం చేశాడంటే, ఆయన వారిని దర్శించినట్లుగా మనం వాక్యంలో చూస్తుంటున్నాం. నేను ఒక మాటను ప్రస్తావించాలని నేను ఇష్టపడుతుంటున్నాను. హిస్ సూపర్ న్యాచురల్ విజిటేషన్ వాజ్ డెఫినెట్లీ విత్ ఎన్ ఇంటెన్షన్. అది ఖచ్చితంగా ఒక ఉద్దేశపూరితమైనటువంటి ఆ సంధింపుగా వారిని దర్శించినటువంటి రీతిని మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. వాక్యంలో చూడండి, ఈ భక్తుడైనటువంటి యోహాను when they saw him అన్నటువంటి మాట, when they saw the Lord అన్నటువంటి ఈ మాట, శిష్యులు ప్రభువును చూచి అన్నటువంటి మాట. ప్రియులారా, ప్రభువును చూచి అన్నటువంటి ఈ మాటలో రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మనం త్వరగా ముందుకెళ్దాం. రెండు విషయాలు ఏంటంటే, వారు ప్రభువును చూచి అని చెప్పేసి అంటే, యేసు ప్రభు యొక్క టాంజిబుల్ ఎవిడెన్స్ కనబడుతుంది. టాంజిబుల్ ఎవిడెన్స్, ఆయనను టచ్ చేయగలిగి, ఆయన గాయాలలో వేలు వేసి చూడగలిగి, స్పర్శించగలిగేటువంటి ఈ విషయాన్ని ఇక్కడ చూపిస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు ఏం చేశారు, చూచారంటే, ఒకటి ఏంటంటే, ఇట్ ఈస్ ఎ మూమెంట్ ఆఫ్ రికగ్నిషన్. రెండవది ఏంటంటే, ఇట్స్ ఎ మూమెంట్ ఆఫ్ రెవల్యూషన్. ఆయనను గుర్తించటం మాత్రమే కాదు, కానీ ఆయన గుర్తింపులో ఒక ప్రత్యక్షత ఉంది. ఆ విషయాన్ని ఈ గ్రంథకర్త మనకు చూపిస్తూ ఉంటున్నాడు. ఏమి గుర్తింపు అని అంటే, దయచేసి గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ గుర్తింపు ఏంటంటే, జీసస్ ఐడెంటిటీ యాజ్ ఎ రిజన్ మెస్సాయా, ఆయన మరణం నుంచి లేచినటువంటి మెస్సయాగా ఆ గుర్తింపును ఇక్కడ మనకు చూపించబడుతుంది. రెండవదిగా మన వాక్యంలో గమనిస్తే, ఇట్ అఫర్మ్స్ హిస్ డివినిటీ అండ్ అథారిటీ. రెండవదిగా దేనిని రూఢిపరుస్తుందంటే, ఈ ప్రత్యక్షతలో దేవుని యొక్క దైవత్వం లేదా ప్రభు యొక్క దైవత్వాన్ని, ఆయన యొక్క అధికారాన్ని ఇక్కడ మనకు చూపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ చక్కని ఉదయకాల సమయాన ఈ చక్కని వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా, మనము దేవుని ఇలాంటి డివైన్ విజిటేషన్స్లో, ఇలాంటి సూపర్ న్యాచురల్ విజిటేషన్స్లో ఆయన ఎవరు మనల్ని గుర్తిస్తుంటున్నామా? డు వి రికగ్నైజ్ హూ ఈజ్? ఈ చక్కని ఈ వాక్యంలో మనం ఒకసారి వీ నీడ్ టు డ్వెల్ అని చెప్పి నేను ప్రభుపేట నేను ఆశపడుతుంటున్నాను. వారు చూసినప్పుడు, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు చూసి స్పర్శించినటువంటి మాట, దే సా జీసస్ అండ్ దే ఫెల్ట్ హిమ్. ఆ పట్టుకున్నప్పుడు మనం ఏం గమనించగలమంటే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు ఏదో ఒక దర్శనం చూడట్లేదు. అక్కడ ఇంకొక మాట ఇంగ్లీష్లో ఉంటుంది, దే వర్ నాట్ సీయింగ్ ఎ విజన్ nor they were seeing an impostor. యేసు ప్రభు లాంటి వ్యక్తినే ఇంకొక వ్యక్తిని చూపిస్తున్నాడు. లేదు ప్రియులారా, దట్ ఈస్ నాట్ ద కేస్ హియర్. ఇంపాస్టర్ అంటే అదే, ఆ వ్యక్తి లాంటి వ్యక్తినే తెచ్చి కూర్చోబెట్టడం, అతనికే మార్కులేసి, అతనికే ఓట్లేసి, అతనికే జయించి, అతనికే గెలిపించి ప్రపంచంలో జరిగే పరిస్థితి ఇది. పీపుల్ ఆర్ మేకింగ్ someone out of something,
ఒక ఇంపాస్టర్ను తెచ్చి కూర్చోబెట్టి వాళ్ళను ప్రపంచాన్ని, లోకాన్ని ఏలేటువంటి పాలకులుగా తెచ్చి కూర్చోబెడుతున్నారు. దిస్ ఈజ్ నాట్ ద కేస్ విత్ జీసస్. ఈ నిశ్చయత మనం కలిగి ఉండాలి. యేసు ప్రభుకు ఆ శిష్యులను కలవాలి అని చెప్పేసి అన్నప్పుడు ఇంకొక మారువేషంలో రావటం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన తన గాయాలను చూపిస్తున్నాడు, తన యొక్క ప్రక్కను చూపిస్తున్నాడు. తలుపులు వేయబడి ఉండగా వారి మధ్యన వచ్చి నిలబడుతున్నాడంటే హీఈస్ డిక్లేరింగ్ సంథింగ్. అదేంటంటే లేఖనాలు నెరవేర్చబడ్డాయనేటువంటి విషయాన్ని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని కార్యాన్ని ఇక్కడ వారికి చూపిస్తున్నట్లుగా వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. ప్రియ దేవుని సంఘమ, ఈ చక్కని ఉదయకాల సమయాన వారిలో కలిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్పందన ఏంటంటే భయము అనేటువంటిది అది డిజాల్వ్ అయిపోయింది. వారి జీవితంలో కన్ఫ్యూజన్ లేకుండా వెళ్ళిపోయింది. వారి జీవితంలో ఆనందం వచ్చి కూర్చునింది. వారి జీవితంలో సమాధానం వచ్చేసి జాయ్ అండ్ పీస్ డిడ్ ఫ్లడ్ దేర్ హార్ట్స్ అని చెప్పి ఈ ఉదయకాలాన తెలియజేయడానికి నేను ఇష్టపడుతుంటున్నాను. ప్రేమైనటువంటి దేవుని సంగమ, రెండవ అంశానికి మనము ఇక్కడికి వస్తాం. ఇదే వాక్యంలో మనం గమనిస్తే 19వ వచనం యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఈ మాట ఉంది. ఏముందంటే మీకు సమాధానము కలుగును గాకని వారితో చెప్పెను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు సమాధానము కలుగును గాకని వారితో అంటా ఉన్నాడు. సమాధానము అన్నటువంటి కాన్సెప్ట్ చాలా చాలా శ్రేష్టమైనటువంటి అంశంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. ఎలా చూపిస్తున్నాడంటే సమాధానము ఒక మైక్లో అనౌన్స్ చేయటం కాదు. ఇది ఏదో ఒక షాప్లో వెళ్తే ఇది అక్కడ దొరుకుతుంది కాదు ప్రియులరా. ఏదో ఒక విశ్వవిద్యాలయంలో నిష్ణాతులైనటువంటి ఆ జ్ఞానోదయం కలిగినటువంటి ఆ మహామహుల దగ్గర ఇక్కడ దొరుకుతుందని చెప్పేసి కాదు ప్రియులరా. ఈ పీస్ మీకు సమాధానము కలుగునుగా అని చెప్పి అంటా ఉన్నాడంటే ఈ పీస్ ఎక్కడ దొరుకుతుందంటే ఈ సమాధానము యేసు క్రీస్తు యొక్క సన్నిధిలో దొరుకుతుంది. This peace is found in the presence of Jesus. This peace is found in the person of Jesus. ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయనలోనే ఈ సమాధానము దొరుకుతుంది అన్నటువంటి ఈ విషయాన్ని వారికి తెలియజేస్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక చక్కని మాట ఏంటంటే ఈ పీస్ గురించి మాట్లాడుతుంటే ఇది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీ అని చెప్పి కూడా ఈ వాక్యాన్ని మనం గమనించవలసినటువంటి వారమేంటున్నాం. మరొక చక్కని విషయం ఏంటంటే దేవుని సన్నిధిలో ఆయన ఇస్తున్నటువంటి సమాధానం ఏంటంటే అది ఎంతో గొప్పది. ఈ పీస్ అనేటువంటిది ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ బై హ్యావింగ్ ఎ బ్యూటిఫుల్ అండ్ ఎ వండర్ఫుల్ రిలేషన్షిప్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు అయిన యేసు క్రీస్తుతోనే ఉండేటువంటి ఆ యొక్క బంధంలో ఈ సమాధానాన్ని మనుషులకు దేవుడు అందజేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడని చెప్పి నేను వాక్యంలో తెలియజేయడానికి ఇష్టపడుతుంటున్నాను. భక్తుడైనటువంటి యెషయా గారు ఆయన 9వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ మెస్సాయా గురించి మాట్లాడుతూ ఆయనకు కొన్ని పేర్లు ఆయన వివరిస్తున్నటువంటి సందర్భంలో ఆయనకు సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడనని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ప్రిన్స్ ఆఫ్ పీస్ అన్నటువంటి ఆ మాట ఇక్కడ మనం గమనించాలి. ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో దిస్ పీస్ అన్నటువంటిది ఇది చాలా ప్రత్యేకమైన రీతిలో అది కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏరనిక్ బ్లెస్సింగ్లో మనం గమనిస్తే అహరోను యొక్క ఆశీర్వాదంలో సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24 నుంచి 26 దాకున్నటువంటి వచనాల్లో మనము దేవుని సమాధానాన్ని మనం చూస్తాం. ఒకసారి ఈ వాక్యాన్ని చదివితే చాలా సంతోషం. దయచేసి ఎవరైనా తెరిస్తే బిగ్గరగా చదవలసిందిగా నేను మనవి చేస్తుంటున్నాను. అమ్మా అమ్మా మీకు సమాధానము కలుగజేయునుగాక. దయచేసి ఈ వాక్యాన్ని అమ్మ థ్యాంక్ యూ ఈ వాక్యాన్ని గమనిస్తున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఆయన చెంత సమాధానము ఉంటుందన్నటువంటి
ఈ విషయాన్ని మనం గమనిస్తుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమాధానము అన్నటువంటిది చాలా చాలా రీతిలుగా మనం ఆలోచన చేస్తే దైవ సన్నిధిలో ఉంటుంది. ఈ సమాధానం ఏం చేస్తుందంటే భయం పారద్రోలు చేస్తుంది. ఇట్ డిస్పెల్స్ ఫియర్ అని చెప్పి మనం ఈ మాటను ఇక్కడ గమనించవలసినటువంటి వారమైంటున్నాం. చాలా చక్కగా ఇది భయాన్ని పారద్రోలి దేవుని అందలి నమ్మికతో ఇది నింపుతుంది అన్నటువంటి మాట ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. బిబ్లికల్ అండర్స్టాండింగ్, బిబ్లికల్ పీస్, ఈ దైవ వాక్యంలో నుండి ఈ వాక్యానుసారమైనటువంటి ఈ సమాధానాన్ని మనం చూడాలి అని చెప్పి ఆశపడితే ఖచ్చితంగా మనం దీనిని చూడగలము. దయచేసి యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ అధ్యాయము 27వ వచనంలో ఈ మాటను మనం ఒకసారి గమనిద్దాం. జాన్స్ గాస్పుల్ చాప్టర్ 14 verse 27. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ మెసేజ్ ఫ్రమ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు ఇవ్వట్లేదంటా ఉన్నాడు. బాగా గమనించాలి ప్రియులారా, లోకం యొక్క సమాధానము తాత్కాలికమే. లోకం యొక్క సమాధానము వస్తు సంబంధమైన వాటితో ముడిపడి ఉంటే దయచేసి లోకం ఇచ్చినట్లుగా నేను మీకు ఇవ్వట్లేదు, పీస్, శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను అని చెప్పి యేసుప్రభు ఒక కాంట్రాస్ట్ను ఆయన చూపిస్తున్నట్లుగా వాక్యంలో మనం గమనిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పీస్ ఎక్కడ ఉంది అనంటే ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి ఈ వాక్యంలో మనం ఆలోచన చేస్తే ఒక గందరగోళ పరిస్థితులలో మనకు ఏమి కావాల్సి వస్తుందంటే సమాధానం కావాలని ఈరోజు వాక్యంలో నుంచి నేను తెలియజేయటానికి నేను ఇష్టపడుతుంటున్నాను. దయచేసి గమనించండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ఈ మాట ఉంటుంది. దయచేసి గమనిద్దాం. నా యందు మీకు సమాధానము కలిగినట్లు, చూసారా ప్రియులారా, నా యందు మీకు సమాధానం కలిగినట్లు. జీసస్ పీస్ దానిని రెఫర్ చేసిన ప్రతిసారి, యేసయ్య సమాధానం గురించి ప్రస్తావించి దాని గురించి మాట్లాడిన ప్రతిసారి ఆయన ఎక్కడికి పాయింట్ చేస్తున్నాడంటే నాలో ఉంటుంది ఈ సమాధానం, నాలో అవైలబుల్గా ఉంటుంది ఈ సమాధానం, నాలో సంపూర్ణంగా ఉంటుంది అని చెప్పి ఆయన వైపు డైరెక్ట్ చేసుకుంటున్నాడు. దేవునికి మహిమ కలిగిన గాక. ఎంత చక్కని మాట ప్రియమైన దేవుని సంగమా. మీలో శ్రమలు కలుగుతాయి, ఆయనను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను అన్నటువంటి ఈ మాట దేవుడు మాట్లాడుతున్నాడు. పీస్ ఇస్ నాట్ అన్ absence ఆఫ్ కాన్ఫ్లిక్ట్. ఇదిగో ఈ ఘర్షణ లేని తనములో సమాధానం ఉంటుంది కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రభు ఏమంటున్నాడంటే యువర్ పీస్ ఈస్ గ్రౌండెడ్ ఇన్ ద రియాలిటీ ఆఫ్ ద పర్సన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు అని యేసు క్రీస్తునందు ఇది ఉంటుంది అన్నటువంటి ఈ యొక్క మాటను వాక్యంలో గమనిస్తున్నాం. అందుకనే హీబ్రూ అండర్స్టాండింగ్లో షాలోమ్ అనేటువంటి మాట విన్నారా ఎప్పుడైనా? షాలోమ్ అని చెప్పారా ఎప్పుడైనా? చెప్పారు? ఒకసారి మళ్ళీ చెప్దాం. షాలోమ్, షాలోమ్. కొంచెం గట్టిగా చెప్దాం. షాలోమ్. థ్యాంక్ యూ. షాలోమ్. ఈ మాట ఏంటంటే ఒక సంపూర్ణత, కంప్లీట్నెస్, లేదా ఒక హోల్నెస్. ఈ కంప్లీట్నెస్ గురించి దేవుడు మాట్లాడుతుంటే ఇంకొక మాట ఏంటంటే ఈ హార్మనీ విత్ గాడ్ అన్నటువంటిది. దేవునితో ఒక చక్కని సంబంధంలోనికి రావటం, దట్ ఈస్ షాలోమ్. ఈ దేవునితో సత్సంబంధంలోనికి వచ్చినప్పుడు సమృద్ధి ఉంటుంది, సంపూర్ణత ఉంటుంది, నిండుదనం ఉంటుంది. ఒక మాట, వెలితి అన్నటువంటిది ఆయనలో ఉండదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ మాటని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. యేసు ప్రభు ఈ సమాధానము మీకు కలుగునుగాక అని చెప్పేసి అనటంలో ఆయన ప్రయారిటీ ఏంటి అని చెప్పేసి నేను ఆలోచన చేశాను. ఇంకేమైనా మాట్లాడా? ఏం మాట్లాడలేదు. ద ఫస్ట్ వర్డ్ దట్ హీ అటర్డ్ విత్ హిస్ డిసైపుల్స్ పోస్ట్ రిజరక్షన్ ఏంటి అంటే సమాధానము
మీకు కలుగునుగాక. గ్రీటింగ్స్. కనపడితేనే వచ్చి ధన 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 ఫైర్ చేయలేదు యేసయ్య. కనబడితేనే మీరు భయపడుతున్నారని చెప్పి ఇంకా రకరకాల కర్నూలు భాష ఇంకా వేరేగా ఉంటుంది. లేదు ప్రియమైన దేవుని బిడ్డారా, వీఆర్ కాల్డ్ టు బీ ది అడ్వకేట్స్ ఆఫ్ పీస్ ఇన్ అవర్ ఫ్యామిలీస్, ఇన్ అవర్ కమ్యూనిటీస్, ఇన్ అవర్ వర్క్ ప్లేసెస్, ఇన్ ద ఏరియాస్ వేర్ గాడ్ హస్ ప్లేసెస్. దేవుడు పెట్టినటువంటి ప్రాంతంలో మనల్ని దేవుడు దేనికి పెట్టాడంటే ఈ సమాధానానికి రాయబారులుగా దేవుడు మనల్ని ఉంచాడనేటువంటి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జెహోవా షాలోమ్ అనేటువంటి కాంటెక్స్ట్ మనం ఆలోచన చేస్తే మిద్యానీయులకు భయపడుతున్నారు. వాళ్ళ క్రాప్స్ అన్నీ కూడా, వ్యవసాయ ఈ పంటలన్నీ కూడా కాజేసేస్తున్నారు. వారు ఎలాగున్నారంటే భయంకరమైన వ్యక్తులుగా మిద్యానీయులను చూస్తున్నారు, వణికిపోతున్నారు. దేవుడు గిద్యోనును పట్టుకున్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడని పిలిచాడు. వణుకుతూ ఉన్నటువంటి వ్యక్తిని పిలిచి ఆయన తన యొక్క ప్రేమ చేత ఆయన సంధించి ఆయన ఏం చేశాడంటే, నీకు ఒక మాట చెప్తున్నాను, యెహోవా షాలోమ్ అని చెప్పి తను తాను ఆయన డిక్లేర్ చేసి బయలుపరుచుకొని వారికి విజయాన్ని దయచేసినటువంటి విషయాన్ని న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలిగింది గాక. వెన్ గాడ్ డిక్లేర్స్ పీస్ ఇన్ టు హిస్ కమ్యూనిటీ, ఇట్ ఈస్ ఎ మెసేజ్ ఆఫ్ డెలివరెన్స్, ఇట్ ఈస్ ఎ మెసేజ్ ఆఫ్ విక్టరీ, ఇట్ ఈస్ ఎ మెసేజ్ ఆఫ్ హోప్ అని చెప్పి ఈ ఉదయకాలను తెలియజేయడానికి నేను ఇష్టపడుతుంటున్నాను. దైవ సన్నిధిలో దేవుడు ఏం చేస్తున్నాడంటే సమాధానంతో నింపుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా గమనిద్దాం. ఆయన ప్రయారిటీలో ఆయన ఎవరిని గద్దించలేదు, కానీ ఆయన వారిని రెస్టోర్ చేయటానికి ఇష్టపడ్డాడు, వారిని బలపరచడానికి ఇష్టపడ్డాడు. ఇంకొక మంచి మాట ఏం చేస్తున్నాడంటే, ప్రభు తన సమాధానాన్ని వారికి పలుకుతా ఉన్నప్పుడు ఎంత చక్కని మాట ఏంటంటే, తన ప్రసన్నతను వారికి కనపరిచి దాని తర్వాత వారిని అక్కడి నుంచి పంపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దాంట్లో ఒక మాటలు చెప్పాలి మనం. హిస్ ప్రెజెన్స్ ఫస్ట్ బిఫోర్ పర్ఫార్మెన్స్. హిస్ ప్రెజెన్స్ ఫస్ట్ బిఫోర్ పర్ఫార్మెన్స్. ఒకసారి మీరు అపోస్తల కార్యములు 23వ అధ్యాయం 11వ వచనాన్ని చూస్తే ఒక సన్నివేశాన్ని మనం ఇక్కడ చూద్దాం. అపోస్తల కార్యములు 23:11 వచనం. ఎవరైనా చదవగలరా? అమ్మ థ్యాంక్ యూ. యెరూషలేములో పౌలుతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ రాత్రి ఎంత చక్కని మాట ప్రియులరా. ఆ రాత్రి పౌలు దగ్గర దేవుడు ఎలా నిలబడ్డాడు అని చెప్పేసి ఆలోచన చేస్తే మనకు ఆశ్చర్యం అవుతుంది. ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి, ఐ వాంట్ టు సీ దిస్ వర్డ్ కమింగ్ ఇన్ టు ఎ రియాలిటీ ఇన్ అవర్ లైఫ్స్ యాజ్ వెల్. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి. ఏం జరిగింది ఆ రాత్రి? దానికి ముందు ఏం జరిగిందంటే, అక్కడున్నటువంటి ప్రధాన యాజకులు, అక్కడున్నటువంటి పెద్దలు పౌలు భక్తుడు పునరుద్ధానం గురించి మాట్లాడుతూ, పునరుద్ధానం గురించి ఆయన సపోర్ట్ చేస్తూ లేఖనాలను ఆధారం చేసుకుని మాట్లాడుతుంటే, అక్కడున్నటువంటి ఒక వ్యక్తి అంటున్నాడు, ఒక అధికారంలో ఉన్న వ్యక్తి పక్కనున్న వ్యక్తిని ఆయన నోటిని కొట్టుము అని చెప్పి అంటా ఉన్నాడు. గో ఇన్ థ్రాష్ హిస్ మౌత్ అన్నటువంటి మాట, ఆయన నోటిని వెళ్ళు కొట్టుమంటే వెంటనే పౌలు భక్తుడు అంటున్నాడు, ఎంత మాట. దయచేసి గమనిద్దాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచిన వారికి ఆజ్ఞాపింపగా, పౌలు అతని చూచి, సున్నము కొట్టిన గోడా, దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చునుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టుటకు ఆజ్ఞాపించుచున్నావా అని
అనెను. దగ్గర నిల్చున్న వారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని చెప్పి అతనిని అడిగి, అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియదు, నీ ప్రజల అధికారిని నిందింపవద్దన్నటువంటి ఆ మాట వ్రాయబడి ఉన్నదని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు. దిస్ వాజ్ ద కాంటెక్స్ట్. ఆయన మాట్లాడుతుంటే కొట్టడానికి ఇష్టపడుతున్నారు, ఆయన మాట్లాడుతుంటే దూషించడానికి ఇష్టపడుతున్నారు, ముందుకు వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా భయంకరమైన కాంటెక్స్ట్ అది. ఇంకొకళ్ళు పరిసయ్యులకు, సద్దూకయ్యులు, వాళ్లకు వాగ్యుద్ధం జరిగి ఉండగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే తగువులాడుతుంటే ఆ ఘర్షణ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి ఇక్కడున్నటువంటి ఒక అధికారి ఏమంటాడంటే, పౌలును వారు అక్కడ చీల్చెదరేమో అని చెప్పి ఆయన భయపడి అక్కడ నుంచి మీటింగ్ను డిస్మిస్ చేసేస్తాడు. ఆ రాత్రి పౌలు భక్తుడు వెళ్ళిపోతాడు. కొట్టడానికి ప్రజలు సిద్ధపడ్డారు, దూషించటానికి సిద్ధపడ్డారు, ఆయనను చీల్చివేయటానికి, ఆల్మోస్ట్ ఆ కలహంలో అతనిని చీల్చివేస్తారేమని దిస్ ఇస్ ద వర్డ్ దట్ ఈస్ బీయింగ్ యూస్డ్. భయపడిపోయాయి. వెంటనే అడ్జర్న్ చేయగా ఆ రాత్రి ఏం జరిగిందంటే, ప్రభువు అతని యొద్ద నిలిచుండి, ధైర్యంగా ఉండము పౌల్, ధైర్యంగా ఉండము. ఐ లైక్ దిస్ వర్డ్, టేక్ కరేజ్. ధైర్యంగా ఉండము. ప్రజలు ఎన్ని మాటలు అన్నా కానీ, ప్రజలను పురికల్పి కొట్టించటానికి ప్రయత్నం చేసినా కానీ, ప్రజలు దూషణ మాటలు పలకటానికి వాళ్ళు వెనకాడని పరిస్థితిలో ఉన్నా కానీ, చీల్చివేయడానికి ఎదురైనా కానీ, దేవుని సన్నిధి పౌలు అన్నటువంటి తన సేవకునితో ఉంది అన్నటువంటి ఈ సత్యాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాట చెప్పనివ్వండి ప్రియమైన దేవుని బిడ్డలారా, భయముతో వణుకుతో ఆ మేడగది మీద ఉంటే వారితో దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, యు ఆర్ నాట్ అలోన్. పౌలు భక్తంతో దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే, ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి, ధైర్యంగా ఉండము. నువ్వు యెరూషలేములో నా గురించి కదా ఎలాగ సాక్ష్యం ఇచ్చుతావో, నువ్వు రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వాలి. నేను నిన్ను వెంటాడి ఉంటాను. ఐ యామ్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ. వాట్ ఎ బ్యూటిఫుల్ మెసేజ్ ఇట్ ఇస్. ఈ ఉదయకాల సమయాన ఈ పునరుద్ధాన ప్రభు తన శిష్యులతో ఇస్తున్నటువంటి ఈ మాట ఏంటంటే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ, టేక్ కరేజ్. మీకు సమాధానం కలుగును గాకని ఈ మాట ఈ వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటను చెప్పటంలో దయచేసి గమనిద్దాం. ఫియర్లెస్నెస్ ఫర్ ద ఫ్యూచర్ మినిస్ట్రీ. ఈ సమయంలో ఉన్నటువంటి ఆ పరిచయ కొరకై మీకు నిర్భయముగా సేవ చేయటానికి దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సమాధానము అక్కడ అవసరమైంది అన్నటువంటి ఈ విషయాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట మనవి చేస్తుంటున్నాను. నిజమైన పరిచర్య ఎక్కడి నుంచి అది ఆవిర్భవింపబడుతుందంటే, దయచేసి గమనించండి, అది ఎక్కడి నుంచి అంటే క్రీస్తునందు సమాధానము దొరికినటువంటి ఆ హృదయాల నుంచి నిజమైనటువంటి సేవ అది ఆవిర్భవింపబడుతుంది. ద ట్రూ మినిస్ట్రీ, it springs from the heart, that is settled in Christ Jesus' peace and not by anxiety. ఇదేదో యాంగ్జైటీలో కాదు, కానీ నిజమైన పరిచర్య ఇది ఎక్కడ ప్రారంభమవుతుందనంటే, క్రీస్తు యేసులో నాకు సమాధానము దేవుడిచ్చాడు అన్నటువంటి ఆ నిశ్చయతలో ఇది ప్రారంభమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, ఈ సమాధానం గురించి మనం మాట్లాడుతున్నటువంటి ఈ టైంలో చాలా చక్కగా ముందు యేసుప్రభు ఏమంటున్నాడంటే, రెండవసారి 21వ వచనంలో కూడా, అప్పుడు యేసు మరల మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మను పంపుచున్నానని వారితో చెప్పాను. ప్రియ దేవుని సంఘమా, ఈ మాట చాలా గొప్పది. నా ఫైనల్ పాయింట్ ఇక్కడ చెప్పి నేను ముగిస్తుంటున్నాను. ఇదేంటంటే, ఈ ఫైనల్ పాయింట్ జీసస్ కమిషనింగ్. ఏమి చేస్తూ ఉన్నాడని చెప్పేసి అంటే, తండ్రి నన్ను పంపినట్లు నేనును మిమ్మల్ని పంపుతున్నాను. చూశారు ప్రియులరా, ఆ ప్యాటర్న్ యేసు ప్రభు ఫాలో అవుతున్నాడు. తండ్రి ఏ రీతిగా నన్ను పంపాడో,
ఆ పంపిన రీతిని నేను కూడా మిమ్మల్ని పంపిస్తున్నాను. ఎలా పంపాడు తండ్రి అని అంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో, దేవుడు తన కుమారుని పంపినడు దేనికంటే ఈ లోకము ఆయన ద్వారా రక్షణ పొందటానికి పంపాడు, కానీ తీర్పు తీర్చటానికి దేవుడు పంపలేదు. ఈ మాటను ప్రాథమికంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రియ దేవుని సంఘమా, ఈరోజు సంఘానికి దేవుడిస్తున్నటువంటి మిషన్ పని ఏంటి అని చెప్పేసి అంటే, ఈ లోకంలో ఆయన చేత సమాధానము పొందినటువంటి బిడ్డలుగా, ఆయనలో సమాధానము అనుభవిస్తున్నటువంటి బిడ్డలుగా ఏం చేస్తున్నాడంటే, మనల్ని దేవుడు పంపిస్తున్నాడు. సంఘంలో ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్న ప్రతి ఒక్కరిని, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానములను నమ్మి ఆయన మరలి వస్తాడని చెప్పి నమ్మిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క మాటను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తున్నాం. ప్రియ దేవుని సంఘమా, ఇక్కడ ఒక మాటను గమనించాలి. ఏమని గమనించాలంటే, ఇక్కడ డివైన్ అథారిటీ, దివ్య దేవుని అధికారము ప్రభువైన యేసుక్రీస్తు మాటల్లో ఇక్కడ మనం గమనిస్తున్నాం. కేవలము వెళ్ళండి అనట్లేదు. ఇక్కడ యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే, వారి మీద తన ఆత్మను ఊది అని చూస్తున్నాం. వారి మీద తన ఆత్మను ఊది అని అంటా ఉన్నాడు. ఎవరి పాపములు మీరు క్షమిస్తారో అవి క్షమించబడతాయి, ఎవరి పాపములు మీరు ఉండనిత్తురో అవి నిలిచి ఉంటాయి. అంటే బాగా గమనించాలి ప్రియమైనటువంటి దేవుని సంగమా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే, యేసు ప్రభునందు విశ్వాసం వచ్చిన బిడ్డల పాపాలు క్షమించబడ్డాయని వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు. యేసు ప్రభు యొక్క సువార్త రిజెక్ట్ చేశారే, ఎవరైతే దానిని కాలుదన్నుతున్నారే, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క సువార్తను పెడచెవి పెడుతున్నారే, నిర్లక్ష్యం చేస్తున్నారే, వారికి ఏంటంటే వారికి క్షమాపణ లేదు అన్నటువంటి ఈ మాటను వారు డిక్లేర్ చేస్తూ ఉన్నటువంటి ఈ విషయాన్ని గమనిస్తున్నాం. when we accept Jesus and the gospel, ఆయన సువార్తను అంగీకరిస్తుంటే క్షమాపణ ఉంటుంది, నిత్య జీవం ఉంటుంది. If we reject this gospel, it is rejecting Jesus, it is rejecting his death, it is rejecting his sacrifice, it is rejecting his very resurrection అన్నటువంటి ఈ మాటను మనం గుర్తు చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ చక్కని ఉదయకాల సమయాన తండ్రి నన్ను పంపించిన ప్రకారము నేను మిమ్మల్ని కూడా పంపుచున్నాను. మీరన్నచ్చు పాస్టర్ గారు, మేము ఎక్కడికి వెళ్ళాలి, మేము ఏం చెప్పాలి అంటే, ఆయన పునరుద్ధాన సందేశాన్ని మాత్రమే చెప్పాలి. ఆయన మన జీవితాన్ని ఆ సందేశం ద్వారా, ఆ సువార్త ద్వారా ఎట్లా మార్చిందో అది మనం సాక్ష్యం ఇవ్వాలి. యేసయ్యకు మనము ఘనతను ఇస్తూ ఉండాలి. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేవుడు మనల్ని తండ్రి పంపించిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఎంత శ్రేష్టమైనటువంటి మాట. ఇక్కడ యేసయ్య రాయబారులుగా దేవుడు మనల్ని పంపిస్తున్నటువంటి ఈ మాటను గమనిస్తుంటున్నాం. ఒకటి డివైన్ అథారిటీ మనం చూస్తుంటున్నాం. దివ్య దేవుని అధికారాన్ని ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. మన సొంత అధికారం మీద వెళ్ళటం కాదు ఇది. దేవుని యొక్క అధికారముతో పాటు ఆయన పంపించటం మాత్రమే కాదు, కానీ ఆయన తన ఆత్మను మనకు దయచేసి మనల్ని పంపిస్తున్నాడు. వీఆర్ నాట్ పవర్లెస్. ఆయన ఆత్మను మనకు దయచేస్తున్నాడు. హీఈస్ ఎంపవరింగ్ us with his spirit. పాస్టర్ గారు, నాకు భయం అయితే దేనికండి? ఆయన ఎట్లా నిన్ను మార్చాడో చెప్పడానికి ఎందుకు భయం? ఆయన మరణాన్ని జయించి పునరుద్ధానుడైనడని ఆ సందేశాన్ని చెప్పడానికి ఎందుకు మనం ఇంకా సిగ్గుపడుతున్నాం? ఎందుకు సందేహిస్తున్నాం? ఎందుకు పెడచెవి పెడుతున్నాం? ఎందుకు వాయిదాలు వేస్తూ ఉన్నాం? ఎందుకు దానిని మూలన పెట్టాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఈ ఉదయకాల సమయాన దేవుడు తన ఆత్మనిచ్చి మనల్ని పంపిస్తున్నాడంటే ఈ లోకంలో ఆయన ద్వారా రక్షణ ఉందని మనం ప్రకటించేటువంటి ప్రతినిధులుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అన్నటువంటి సత్యాన్ని మనము మర్చిపోకూడదు. ప్రేమైనటువంటి దేవుని సంఘమా, ఇవన్నీ ఆలోచన చేస్తున్నటువంటి ఈ సందర్భాన నేను ఒక మాటను మనవి చేస్తుంటున్నాను. అదేంటంటే, విశ్వాసులు ప్రపంచవ్యాప్తంగా ఈ పునరుద్ధాన సందేశాన్ని ప్రకటించేటువంటి ప్రక్రియలో వారు దేనిని చూపిస్తున్నారంటే, ఒక చారిత్రాత్మక
వాస్తవికత, చరిత్రలో ఉన్నటువంటి సత్యాన్ని వాళ్ళు ఒకటి తెలియజేస్తుంటున్నారు. రెండవదిగా ఏంటంటే స్క్రిప్చురల్ రిలయబిలిటీ. దీనికి ఏదైనా ఆధారాలు ఉన్నాయంటే లేఖనాల ఆధారం ఉందని ఆ సత్యాన్ని మనము తెలియజేస్తుంటున్నాం. మరొక విషయం ఏంటి అని చెప్పేసి అంటే, ఇది దేవుని ఆత్మచేత సంఘము విశ్వాసులను బలపరచబడుతున్నటువంటి ఈ విషయాన్ని కూడా మన ప్రకటనలో మనం తెలియజేస్తున్నాం. వీఆర్ బీయింగ్ ఎనర్జైజ్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అన్నటువంటి విషయాన్ని మనం ఏం చేస్తున్నామంటే విశ్వాసులుగా ఈ సత్యాన్ని తెలుసుకొని మనము సమాజంలో ఈ లోకంలో నిలబడుతుంటున్నాం. చాలా చక్కని మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయాన్ని ఆలోచన చేస్తూ ఉంటే 2 మాటలు నేను ప్రస్తావించి నేను ముందుకెళ్తాను. విశ్వాసులు ఇలాగుంటే సృష్టి మాట్లాడుతూ ఉంది. దేవుని యొక్క ఉనికి గురించి సృష్టి మాట్లాడుతూ ఉంది. ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నవి. అదే భావన రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఈ రీతిగా ఆ పౌలు భక్తుడు రాస్తాడు. ఎవరైనా చదవగలరా? ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును. చూసారా ప్రియులారా, జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటబడుచున్నవి గనక వారు నిరుత్తరులైరి. ఈ కాస్మిక్ ఈ కాన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ క్రియేషన్ ఏదైతే ఉందో, ఆ సృష్టి చెప్తా ఉంది దేవుని యొక్క ఉనికి గురించినటువంటి వాస్తవాలు. అవి మాట్లాడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని అట్రిబ్యూట్స్ అవి మాట్లాడుతున్నాయి. ఈరోజు మనం గమనించవలసింది ఏంటంటే క్రియేషన్ అండ్ ఇంటెలిజెంట్ డిజైన్. ఇవి 2 కూడా మనల్ని ఏం చేస్తున్నాయంటే దేవుని యొక్క ఉనికి గురించి, ఆయన యొక్క లక్షణాల గురించి మాట్లాడుతున్నాయి. మనల్ని ఎట్లా నిలబెట్టాయంటే అవి దే లెఫ్ట్ హ్యూమన్ బీయింగ్స్ వితౌట్ ఎనీ ఎక్స్క్యూజ్. మనం ఇంకా సాకులు చెప్పటానికి వీలు లేకుండా చేసేసాయి. ఏంటంటే ఈ చుట్టూనటువంటి సృష్టి. తర్వాత ఇంకో చక్కనిది ఏంటంటే ఇంటెలిజెంట్ డిజైన్. ఈ సృష్టిని చూస్తుంటే ఆ ఇంటెలిజెంట్ డిజైన్ చూస్తున్నప్పుడు దేర్ షుడ్ బి ఇంటెలిజెంట్ ఆ డిజైనర్ గురించి మాట్లాడక తప్పదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రైటర్ మాట్లాడితే ఏమన్నాడంటే, ఒక డిఎన్ఏ, ఒక మనిషిలో డిఎన్ఏ అంటారు కదా, ఆ మనిషికి అది ఒరిజినల్ అన్నమాట. ఆ మనిషి యొక్క ఉనికి ఎక్కడ ఉంటుందంటే ఆయన డిఎన్ఏ. ఆ వ్యక్తి యొక్క డిఎన్ఏలో 3.1 బిలియన్ ఈ పేర్స్ ఉంటాయంట. ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిఎన్ఏలో పొందుపరచబడి ఉంటుంది. అట్లా ఒక డిఎన్ఏలో కాదు ప్రియులారా, మన శరీరంలో కొన్ని లక్షల కోట్ల డిఎన్ఏ ఉంటుంది. ఒక్కొక్క డిఎన్ఏ చూస్తే 3.1 బిలియన్ పేర్స్ ఉంటుందంట. అంత రిచ్ ఇన్ఫర్మేషన్ అందులో పొందుపరచబడి ఉంటుందంట. ఇవన్నీ ఏం చూపిస్తుందంటే దేవుని యొక్క ఉనికిని చూపిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అండ్ దేర్ఫోర్ ఆల్ దిస్ ద కాస్మిక్ రియాలిటీస్ అండ్ ఆల్ దిస్ ఇంటెలిజెంట్ డిజైన్స్ మన చుట్టూన్నటువంటిది మనల్ని ఏం చేస్తుందంటే ఆ క్రియేషన్, ఆ ఇంటెలిజెంట్ డిజైన్స్ ఇవే మన మిషనరీ. దేవుని దృష్టిలో అవే మిషనరీ అలైజ్గా దేవుడు చూస్తున్నాడంట. అమేజింగ్. ఒక యుద్ధం చేస్తే వాళ్లకు చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాల సపోర్ట్ తీసుకుని ఒక కూటమిగా ఫామ్ అయ్యి అలైజ్ అంటారు, అలైడ్ ఆర్మీ అంటారు. రకరకాల దేశాల సైన్యము ప్రోగు చేయబడి యుద్ధం చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుడిలారా, దేవుడు అంటున్నాడు, నా మిషనరీ ఎంటర్ప్రైజ్కు నా మిషనరీ అలైజ్ ఎవరు అంటే ఈ కాస్మిక్ డిజైన్ అండ్ దిస్ ఎంటైర్ క్రియేషన్. దేవునికి మహిమ కలుగును గాక. అండ్ దేర్ఫోర్ వీఆర్ లెఫ్ట్ as human beings without excuse.
నాకు చెప్పలేనండి అనటానికి వీలేదు, అవే చెప్తున్నాయంట. మనం నిలబడవలసినటువంటి అవసరత ఎంతైనందని వాక్యంలో గమనిస్తుంటున్నా. ప్రియ దేవుని సంగమా, నేను ఇక్కడ ముగిస్తూ ఉంటున్నాను. ఈరోజు మన మోడల్ ఫర్ మినిస్ట్రీ, తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని పంపుతున్నప్పుడు తండ్రిని రిఫ్లెక్ట్ చేశాడు ప్రభువైన యేసుక్రీస్తు. మనము యేసయ్యను రిఫ్లెక్ట్ చేయాలి. ఆయన ప్రేమలో, ఆయన విధేయతలో, ఆయన త్యాగంలో మనం రిఫ్లెక్ట్ చేయగలిగితే, అవును ప్రియ దేవుని సంగమా, మన జీవితానికి ఇది ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదం. ఇది దేవునికి మహిమకరంగా ఉంటుంది. ఈరోజు తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తుని పంపించినట్లు ఆయన మనల్ని పంపిస్తున్నాడు. ఒక మాట చెప్పనివ్వండి. ఈరోజు యేసుప్రభు శిష్యులు ఏడి 240 సంవత్సరాలకి అంతట్లో ఆలోచన చేస్తే, ఆ శిష్యులు ఏమని చెప్పేసి అన్నారంటే, ఆ పునరుద్ధాన సందేశాన్ని ఆ రోమన్ వరల్డ్ అంతా కూడా వాళ్ళు ప్రచురపరిచారంట. AD 52లో తోమ భారతదేశానికి వచ్చాడని చక్కగా ట్రెడిషన్ మాట్లాడుతూ ఉంది. భారతదేశానికి అనేక మంది దైవజనులు వచ్చారు. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుతున్నాను. సంఘానికి ఇంకా వేరే ఆప్షన్ లేదు. దేవుడిచ్చిన ఆప్షన్ తీసుకుని మనం వెళ్ళవలసినటువంటి వారమై ఉంటున్నాం. అలెగ్జాండర్ డఫ్ అన్నటువంటి ఒక ఫస్ట్ స్కాటిష్ మిషనరీ భారతదేశానికి 830 సంవత్సరాలు వచ్చాడు. భారతదేశానికి ఆయన వచ్చినప్పుడు ఆయన పరిస్థితులన్నిటిని చూస్తూ ఆయన బెంబేలెత్తిపోయాడు. ఏంటయ్యా అని చెప్పేసి అంటే, ఆ అలెగ్జాండర్ డఫ్ వచ్చినటువంటి ఆ తొలి దినాల్లో ఆయన గంగా నదిలో కొన్ని వందల మృతదేహాలు అట్లా తేలుతూ కనపడ్డాయంట. ఏంటరా ఈ మృతదేహాలు ఏంటి, ఈ గంగా నది మీద ఏంటివి అని చెప్పేసి అంటా ఉంటే ఆయన అర్థం చేసుకున్నాడు ఏంటంటే, అక్కడ కలకత్తా ప్రాంతంలో ఒక దేవి అని చెప్పి ఆ దేవతకు బలి ఇచ్చి మనుషులను ఆ గంగా జలాల్లో పడివేసేస్తున్నారంట. నరబలి ఇక్కడ జరుగుతూ ఉందంట. తట్టుకోలేకపోయాడు. చిన్న చిన్న సామంత రాజులు ఎవరైనా చనిపోతే ఆయనతో పాటు ఆయన కుటుంబం అంతటినీ కూడా వెళ్ళి చంపేసేసి ఆయనతో కాల్చివేసేటువంటి వారంట. ప్రియులరా, ఈయన కదిలిపోయాడు. ఏం జరుగుతుంది భారతదేశంలో, ఏంటిది అని చెప్పేసి ఆలోచన చేసి ఆయన భారతదేశానికి వచ్చినటువంటి ఉద్దేశం, యేసు క్రీస్తు యొక్క సువార్తను తీసుకుని వచ్చి ఈ సువార్తనే నేను వీరికి పంచుకుంటే వీరి జీవితాలు మారుతాయని చెప్పి అలెగ్జాండర్ డఫ్ ఏం చేశారంటే, ఆయన ఈ భారతదేశానికి వచ్చి ఆయన చదివించటం మొదలుపెట్టాడు. ఆయన ప్రజలకు అక్షరాలు ఆయన రాయించడం మొదలుపెట్టాడు. చదువుతో పాటు ఉన్నత విద్య వారికి అందచేయటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ సాంఘిక దురాచారాలు ఏవైతే నెలకొల్పబడి ఉన్నాయో వాటిని రూపుమాపటానికి ఆయన చట్టాలు తీసుకుని రావటం మాత్రమే కాదు, కానీ ఆయన ఏం చేశాడంటే, ఈ బైబిల్ సత్యాన్ని నేను వారికి బోధిస్తేనే తప్ప వారి జీవితంలో వారికి మార్పు కలగదని చెప్పి ఆయన ఏం చేశాడంటే, వారికి ఆంగ్ల భాష నేర్పించడం అంత మాత్రమే కాదు, కానీ ఈ బైబిల్ చదవటానికి సత్య సందేశాన్ని ఆయన వారికి తెలియజేయటం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, 30 సంవత్సరాలు భారతదేశంలో ఉన్నాడు అలెగ్జాండర్ డఫ్. ఈ 30 సంవత్సరాలు భారతదేశంలో ఉండి కొన్ని వేల మందికి ఆయన ఏం చేశాడంటే, సువార్త సత్యాన్ని బోధించడం మాత్రమే కాదు, కానీ వారికి విద్య అనుగ్రహించి బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని మీరు చదవటానికి వారికి ఏం చేశారంటే మార్గాన్ని సరళం చేసినట్లుగా మనము చరిత్ర పుటల్లో మనము డెఫినెట్గా చూస్తాం. ప్రియులరా, ఈ హైయర్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేస్తున్నాడు. ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు. మన దేశంలో ఇక్కడున్న భారతీయులకు ఉన్నత విద్యను అభ్యసించటానికి ఆయన ద్వారాలు తెరిచాడు. ఆయన ఏం చేశాడంటే, కలకత్తాలో యూనివర్సిటీ ఆఫ్ కల్కట్టా అని చెప్పి మొదటి విశ్వవిద్యాలయం ఆ ప్రాంతంలో
ఆయన ఓపెన్ చేయటం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. మరొక చక్కని విషయం ఏంటంటే, స్త్రీలకు చదవాలి అని చెప్పి వారికి మంచి కళాశాలలకు పంపించాలని చెప్పి ఎంకరేజ్ చేసినటువంటి ఈ దైవ సేవకుడు అలెగ్జాండర్ డఫ్. ఈ అలెగ్జాండర్ డఫ్ ఆయన చనిపోయినాక అందరూ అన్నారు, అయ్యో ఎంత లాస్ ఇది అని చెప్పేసి అన్నారు, ఎంత లాస్ ఇది అని చెప్పేసి అన్నారు. అందరూ స్కాట్లాండ్ దేశంలో ఈ మాట చెప్పారు, ఒక వ్యక్తి చనిపోగా ఇట్ ఈస్ ఎ లాస్ ఫర్ ద నేషన్ అన్నారంట. దేశానికే ఇది ఒక తీరుకోలేని ఒక లోటు అని చెప్పి వారు వాపోయి కన్నీరు గార్చారంట అలెగ్జాండర్ డఫ్ను బట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడి నుంచో వచ్చాడు, భారతదేశంలో 30 లాంగ్ ఇయర్స్ సర్వ్ చేసినటువంటి ఆ యొక్క ఉద్దేశం ఏంటంటే, కొందరినైనా క్రీస్తు యొక్క సత్యానికి నడిపించాలని, పునరుద్ధాన దేవుని వారికి తెలియజేయాలని, క్రీస్తు సజీవుడు అన్నటువంటి ఈ సందేశాన్ని ఆయన జీవితంలో ఆయన పరిచర్య ద్వారా భారతదేశంలో కొన్ని వేల మందికి తెలియజేయటానికి దేవుడు ఆయనను ఎన్నుకున్నటువంటి రీతిని ఈరోజు చరిత్ర మనకు చూపిస్తూ ఉంది. నేను ఒక ప్రశ్న వేసి నేను ప్రార్థన చేస్తున్నాను, వాట్ ఈస్ యువర్ పర్పస్ ఫర్ యువర్ ఎగ్జిస్టెన్స్ టుడే? ఈరోజు మనము జీవిస్తున్నామంటే దేని కొరకు జీవిస్తున్నాం? దేని కొరకు మనం నిలబడి ఉంటున్నాం? దేని కొరకు దేవుడు మనల్ని సజీవుడిగా ఉంచాడు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ఉద్దేశాన్ని మనం గుర్తించి దాని కొరకే నిలబడితే అది దేవునికి మహిమ కలుగుతుంది. తండ్రి నన్ను పంపించిన ప్రకారము నేను మిమ్మల్ని పంపించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పంపించిన ప్రతి చోటెల్లా దేవుడు ఏం చేశాడని చెప్పేసి అంటే, ఎక్కడైతే మృతతుల్యమైనటువంటివి ఉంటున్నాయో, ఎక్కడైతే క్షీణ దశలకు ఉంటున్నాయో, దట్ విచ్ ఈజ్ ఇన్ రూయిన్స్, దేవుడు తిరిగా వాటిని ఉజ్జీవింపచేయటానికి దేవుడు ఈ బిడ్డలను పంపించాడని ఈరోజు గమనించాలి. వేర్ దెర్ ఇస్ డెస్పైర్, ఎక్కడైతే నిరాశ ఉందో అక్కడ నిరీక్షణ, అక్కడ తీసుకుని రావటానికి దేవుడు మనల్ని పంపించాడని ఈ యొక్క మధ్యాహ్న వేళ దేవుని వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి యవన బిడ్డ, నేను లెట్ మీ ఛాలెంజ్ యూ యాజ్ ఐ వాస్ ప్రిపేరింగ్ దిస్ మెసేజ్. ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నేను ఈ మాటను ఆలోచన చేస్తూ నేను సంఘం ఎదుటకు తీసుకుని రావాలని నేను ఈ రీతిగా నిలబడి ఉంటున్నాను. అదేంటంటే, those who are in 20s, those who are in 30s, those who are in their 40s and early 50s, దయచేసి ఈ వయసులో ఉన్నటువంటి వాళ్లకు లెట్ మీ టెల్ యూ మై ఫ్రెండ్, అదేంటంటే దేవునికి మీరు అవసరం. గాడ్ నీడ్స్ యూ. దేవునికి ఆయన చేతిలో మీరు అవసరం. ప్రియమైనటువంటి యవన బిడ్డ, కారణం ఏంటంటే దేవుని చేతిలో బలమైనటువంటి సాధనాలుగా మీరు నిలబడాలని తండ్రి అయిన దేవుడి కుమారుని పంపించినట్లు ఆయన ఈరోజు శిష్యులను పంపిస్తున్నాడు. గాడ్ ఈజ్ సెండింగ్ యూ. It doesn't matter which university it may be. It doesn't matter which college it may be. It doesn't matter which corporate office it may be. It doesn't matter whichever country it may be. ఏ దేశానికైనా కానీ దేవుడు నన్ను ఎందుకు పంపిస్తున్నాడంటే, ఏ ప్రాంతానికైనా ఎందుకు పంపిస్తున్నాడంటే, ఆ ప్రాంతంలో నిరీక్షణ తీసుకుని రావటానికి, ఆ ప్రాంతంలో దేవుడు లేని భయం ఏదైతే ఆవరించబడిందో దానిని రూపుమాపి విశ్వాసము చేత నింపటానికి దేవుడు తీసుకుని వచ్చాడని నీ యవన జీవితాన్ని ప్లీజ్ commit your life this morning to Jesus. యేసు క్రీస్తుకు నీ యవన జీవితాన్ని, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ రోజైనా నీ యవన జీవితాన్ని దేవునికి సమర్పించుకో. యు ఆర్ నాట్ అన్ యాక్సిడెంట్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి పైన నువ్వు యాదృచ్ఛికంగా లేవు. ప్రియమైన దేవుని బిడ్డారా, యు ఆర్ హియర్ విత్ ఎ పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉద్దేశం చేత మనం ఇక్కడున్నామని దయచేసి గుర్తుపెట్టుకోవాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఎంత అద్భుతమైనటువంటి పరిచయ ప్రియులారా. అలెగ్జాండర్ డఫ్కు ఏమి వింతగా ఉందంటే, దేర్ ఇస్ నథింగ్ ఎక్స్ట్రాడినరీ అవైలబుల్ టు అలెగ్జాండర్ డఫ్. ఆయనకు కలిగిందంతా ఏంటంటే, పునరుద్ధారుడైన యేసు క్రీస్తు ద్వారా కలిగినటువంటి మార్పు, కలిగినటువంటి ఈ దర్శనము కలిగి ఆయన జీవితంలో నిలబడ్డాడు 30 లాంగ్ ఇయర్స్. నేను అనుకుంటూ ఉన్నాను, ఏదో నీ జీవితాన్ని దేవుడు ఆ రీతిగా ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇట్ వాజ్ ఎ గ్రేట్ లాస్ టు స్కాట్లాండ్ అన్నారంట. ఎవరైనా మనకు పోన్రా బాబు సచ్చాడు బాగైంది అంటున్నారా? లేదా వీరిని బట్టి ఈరోజు ఈ సంస్థ ఎంతో కోల్పోతూ ఉంది. వీరి కాంట్రిబ్యూషన్ యేసు క్రీస్తు నామంలో ఈ సంస్థ పునరుజ్జీవింపబడటానికి దోహదపడింది అని ఒక్క స్వరము చెప్పగలుగుతున్నారా? వీరి జీవితాన్ని బట్టి, వీరి ఆఫీస్లో
ఏదో ఒక వింతైన మార్పు ఉంచుతుంది అని చెప్పి ఆ సాక్ష్యాన్ని చెప్పగలుగుతున్నారా? ద హోల్ వరల్డ్ టెస్టిఫైస్ అబౌట్ దిస్ మ్యాన్ అలెగ్జాండర్ డఫ్. యేసయ్యకు సాక్షిగా నిలబడ్డాడు. యు అండ్ ఐ ఆర్ కాల్డ్ టు బీ సచ్ ఎ విట్నెస్ ఫర్ ద రిజన్ సేవియర్. పునరుద్ధానుడైనటువంటి ఆ రక్షకునికి ఈరోజు మనం సాక్షులుగా నిలబడటానికి దేవుడు కృప చూపుతూ ఉంటున్నాడు. సిద్ధమేనా? ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నా. మీ సత్యవాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నా. ఈ పునరుద్ధాన సందేశాన్ని ఒక అగ్ని జ్వాలగా మా హృదయంలో మండింపజేస్తూ ఉన్నారు. నీకు స్తోత్రాలు. మేము సైలెంట్గా ఉండలేం ప్రభా. మేము ఇండిఫరెంట్గా ఉండలేం ప్రభా. ఇది మా పని కాదులే అని మేము చెప్పజాలము ప్రభా. మీ సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని, మీ సన్నిధిలో ఉన్నటువంటి సమాధానాన్ని మీరు మాకు ఇస్తూ ఉండగా ప్రభా, ఆ గొప్ప పని, మీ రాజ్య సంబంధమైనటువంటి పని మా చేతిలో పెడుతున్నప్పుడు మేము ఎలా వ్యత్యాసం కలిగిన జీవితాన్ని జీవిస్తున్నామో మాకు చూపించండి ప్రభా. మాకు నేర్పించండి ప్రభా. మళ్ళీ మళ్ళీ మేము జీవిస్తాము అన్నటువంటిది మాకు లేదు. ఒకే ఒక జీవితం. మేము మీకోసమైనా జీవించాలి. బయట లోకంలో ఉన్న మనుషుల కొరకైనా జీవించాలి ప్రభా. మీ మహిమార్థమై ఈ లోకంలో జీవించటానికి ఈ సందేశాన్ని మా జీవితాల ద్వారా, మా ప్రకటన ద్వారా అనేక మంది వినగలగటానికి సహాయం చేయమని మీ పరిశుద్ధాస్తానికి మమ్మల్ని మేము సమర్పిస్తాం. నిన్న మా సంఘంలో ఉన్నటువంటి యవన బిడ్డలు ఉన్నారు. దోస్ హు ఆర్ ఇన్ టీన్స్, 20s, 30s, 40s. ఈ బిడ్డలతో మీరు మాట్లాడుతూ ఉండండి. జీసస్ ఇస్ అలైవ్ అన్నటువంటి ఈ సందేశము వారి మనస్సుల్లో, వారి గుండెల్లో మారుమ్రోగును గాక. నీకు స్తోత్రాలు. కనికరించి దీవించి మీరు మహిమ పొందమని ప్రభు, సంఘానికి, సమాజానికి దీవెనకరమైన పాత్రలుగా మేము జీవించినట్లు సహాయం చేయమని యేసు క్రీస్తు శక్తిగల సాటి లేని నామమున ప్రార్థిస్తుంటున్నా పరమ తండ్రి. ఆమెన్.